Education here at Sun can be an excellent choice for any students. విజయవాడలో కనువిందు చేసే ప్రదేశాలు చూడవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నేను ఇప్పుడు ఉన్న మినీ పార్క్. విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర నుంచి రామవరపాడు వరకు కూడా రోడ్కి ఇరువైపులా ప్రతి చెట్టుకి కూడా మంచి మంచి రంగులతో రంగవల్లికలు డిజైన్ చేసిన పార్క్ ఇది. 2014లో ఇప్పుడు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా అదే గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని అభివృద్ధి చేశారని చెప్పాలి. ప్రతి చెట్టుకి కూడా ఒక పార్క్ లా తయారు చేసి ప్రతి చెట్టుకి ఎన్ని రంగులైతే ఉన్నాయో ప్రతి రంగుని కూడా ఈ చెట్టులో అమర్చి మంచి మంచి జంతువులతో పాటు రంగవల్లికలతో పాటు క్రికెట్ ప్లేయర్స్ తో పాటు అన్ని కూడా మనం ఏదైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలుసుకోవాలి చూపించాలి అనుకున్నామో ఆ ప్రతి ఒక్క డిజైన్ ఈ చెట్టు మీద కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చెట్లు ఆ రంగులన్నీ పోయి కింద వరకు ఎండిపోయి చాలా మోడుబారినట్లుగా కనిపిస్తుంది. గతంలో మనం చూసుకుంటే ఈ పార్కు చాలా కళకళలాడుతూ ఉండేది. ఒకవైపు గవర్నమెంట్ హాస్పిటల్, మరోవైపు కాలేజెస్, ఇంకాస్త చెప్పాలంటే మెడికల్ కాలేజ్, ఇతర జిల్లాల నుంచి అలాగే ఇతర చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉండడంతో వాళ్ళందరూ బస్ కోసమో లేకపోతే హాస్పిటల్లో ఉండే పేషెంట్స్ కోసమో చాలా మంది ఇక్కడ వెయిట్ చేయడానికి సేద తీరడానికి ఉపయోగకరంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఈ చెట్ల మీద కలర్స్ అన్ని పోయి చాలా మోడుగా కనిపిస్తూ ఉంది ప్రతి మొక్క కూడా. ప్రతి చెట్టు మనకి మంచి చల్లటి గాలిని ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ ని కూడా అందిస్తూ ఉంది. అలాంటి టైంలో ఇక్కడ చాలా మంది వచ్చి కూర్చోవడానికి బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. అలాంటి టైంలో ఇక్కడికి వచ్చి కూర్చుని ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ చెట్లకి అంతకు ముందు చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎలాగో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ వీటిని అభివృద్ధి చేయాలి అని కొంతమంది ఆశతోటి ఈ స్టోరీ స్పెషల్ గా చేయడం జరుగుతుంది. మనం చూద్దాం ఇక్కడ ఈ మినీ పార్క్ లో ప్రతి ఒక్క మొక్క మీద కొంచెం కొంచెంగా అప్పుడు వేసిన డిజైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి మొక్కలో కూడా కొన్ని కొన్ని రంగవల్లికలతో పాటు అలాగే ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే కొన్ని జంతువులు ఉన్నాయి. మనం దూరంగా చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడేమో జింక కనిపిస్తుంది, అక్కడేమో నెమలి కనిపిస్తుంది. నెమలి చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో. ఇప్పుడు ఈ కలర్స్ అన్ని పోతేనే ఇలా కనిపిస్తున్నాయి. పూర్తి రంగులతో ఉంటే ఈ రోడ్డు ఎంత అందంగా ఉండేదో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటేనే అర్థమవుతుంది. గతంలో ఇక్కడ బైక్ మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, అలాగే బస్సులో వెళ్ళినా కూడా ఒక లుక్ ఈ మినీ పార్క్ లో వెయ్యకుండా వెళ్ళారు అంటే మాత్రం నిజంగా నమ్మలేని పరిస్థితి. అందరూ కూడా ఇక్కడికి ఒక లుక్ వేసి దీన్ని ఎంజాయ్ చేసి ఎంత బాగుంది అని మాట్లాడుకునే సిచ్యువేషన్ అప్పట్లో చూసాము. ఇప్పుడు చాలా మంది కూడా ఈ కలర్స్ అవి పోవడం, ఈ పార్క్ అంతా వెలవెలబోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది అని అంటూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాము. అంతేకాకుండా ఇక్కడ మనకి బస్ స్టాండ్ దగ్గర సిగ్నల్స్ దగ్గర కూడా స్క్రాప్ పార్క్ అని ఒకటి పెట్టారు. అంటే వేస్ట్ ఇనుముతో మనకి పాడైపోయిన ఇనుము ముక్కలతోటి ఆ స్క్రాప్ తోటి మంచి మంచి డిజైన్స్ అక్కడ మనం చూసుకోవచ్చు. ఈ ఈ మినీ పార్కులో కూడా మనకు కనిపిస్తూ ఉంది. విజయవాడ మొత్తము కూడా వాటిని వేస్ట్ చేయకుండా అవతార్ బొమ్మలని, అలాగే ఎలిఫెంట్, జింకలు ఇలాంటివన్నీ కూడా ఆ స్క్రాప్ తో చాలా సుందరంగా తయారు చేశారండి. అవి కూడా చూసుకోవచ్చు మనము. ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాం మనం. అక్కడ ఉండే కొంతమందితో మాట్లాడదాము పదండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉండేది రావట్పడండి. వస్తూ ఉంటారా ఈ పార్క్ కి? వస్తూ ఉంటానండి. మా బాబు ఇక్కడ చదువుతున్నాడు. రెగ్యులర్ డైలీ తిరుగుతుంటాము. మా బాబు క్రికెట్ అకాడమీలో కూడా డైలీ తీసుకొస్తుంటాం. మార్నింగ్ 6కి, ఈవినింగ్ 4కి తీసుకొస్తుంటాం. ఎలా అనిపిస్తుంది ఈ పార్క్ రావడం? అంతకు ముందు ఇవన్నీ చాలా మంచి రంగులతోటి మంచి డిజైన్స్ తోటి చెట్లు కనిపించేవి, ఇప్పుడు సగం సగం పోయాయి. ఎలా అనిపిస్తుంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ పార్క్ లో? ఒకప్పుడు లాస్ట్ 5 years బ్యాక్ ఇది చాలా బాగుండేదండి పార్క్. ఇప్పుడు వర్షం పడడం వల్ల గ్రీనరీ ఉంది కానీ అంతకుముందు గ్రీనరీ అంతా లేదు. ఇంతకుముందు లాస్ట్ 5 years బ్యాక్ ఏంటంటే మొత్తం చెట్లు నార్మల్గా ఉండేవి. వీటన్నిటి పెయింటింగ్స్ అవి వేసి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చారు. మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే బాగుండేది. అంటే ఈ చెట్టు ఇలా నార్మల్ కాకుండా పెయింటింగ్స్ వేయడం వల్ల ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా తిరుగుతూ చిన్నపిల్లలకు కానీ వాళ్ళకి చాలా అట్రాక్టివ్ ఉండేది.
తర్వాత తర్వాత ఏంటంటే మెయింటెనెన్స్ లేదు, పట్టించుకోలేదు. ఈ లైటింగ్ పోల్స్ కూడా ఉండేవి కూడా చాలా వరకు పోయినాయి అన్నీ కూడా. ఈ రోడ్డు కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లేదు, వదిలేశారు పూర్తిగా. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఏమన్నా బాగుంటుంది అని ఆశిస్తున్నాం మేమైతే. మళ్ళీ అప్పుడు పార్క్ ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు అలా కావాలని కోరుకుంటున్నారు మీరు. డెఫినెట్‌గా కావాలి కదండీ మేడం. అంటే ఇది మెయిన్ మన విజయవాడలో ఈ కొంచెం ఈ వాతావరణం ఇలా బాగుండి చెట్లు గిట్లు ఉండి వాకింగ్ చేయడానికి అయితే పార్క్ బాగుంటుంది. అది కూడా కాకుండా ఇలా ఉండటం వల్ల ఏంటంటే బయట నుంచి ఎవరైనా ఫోటో షూట్ తీసుకోవాలన్నా సరే, ఏదన్నా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి, చిన్న పిల్లలు బర్త్‌డేకి వాటిలో కూడా ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారు. అది చాలా బాగుంటది. అదేంటంటే వాతావరణం బాగుండి ఈ చెట్లు గిట్లు పార్క్ అంతా బాగుంటేనే జరుగుతుందది. నార్మల్‌గా చెట్లు లేకుండా ఎండిపోయింటే ఎవరు తీసుకోరు కదా మేడం. తీసుకోరు. మళ్ళీ అదివరకున్నట్లుగా నీట్‌గా పార్క్ అంటే యాక్చువల్‌గా ఈ పార్క్ అసలు ఫస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, వాకింగ్ ట్రాక్ ఒకటిను, నెక్స్ట్ ఈ చెట్స్ ఇవి ఉండడం వల్ల నడుచుకుంటూ వెళ్ళినా సరే అసలు మనకు టైం కూడా తెలియదనమాట. ఎంత దూరం వెళ్తున్నాం. అంత బాగుండేదిది. స్క్రాప్ తోటి మంచి మంచి ఆకృతిలో బొమ్మలు తయారు చేసి పెట్టారు కదా మనకి పనికిరాని వస్తువులతోటి. జింక బొమ్మలని, ఒంటె బొమ్మలు, అలాగే ఏనుగు బొమ్మలు. దాని గురించి ఏం చెప్తారు? ఎలా అనిపిస్తుంది అవి చూడడం? అవైతే ఆటల్ నగర్‌లో ఓల్డ్ స్క్రాప్ పనికిరాని పాత సామాన్లతో మనకి అక్కడ రామర్పాడు రింగ్ రోడ్ ఎంట్రన్స్‌లో లెఫ్ట్ సైడ్‌లో పార్క్‌లో చేశారు. అది చాలా బాగుంది. స్టార్టింగు మన విజయవాడలో చేయడం ఫస్ట్ టైమ్ అనమాట. అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒకటుంది. తర్వాత ఇక్కడ పెట్టారు. కాకపోతే లాస్ట్ టైము 5 ఇయర్స్ బ్యాక్ పెట్టిన తర్వాత దానికి లైటింగ్స్‌కి గాని, దాని మెయింటెనెన్స్ గాని బాగుండేది. తర్వాత వాటర్ బాగుండేది. తర్వాత ఏమైందంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేదండి. పూర్తిగా వదిలేసారు దాన్ని అలాగే. ఇప్పటికైనా సరే వాటిలన్నిటిని పట్టించుకుని కొంచెం మంచి బాగు చేయాలని కోరుకుంటున్నాను. మీరు రోజు వస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు అని చెప్తున్నారు కదండీ! ఇది కూర్చోవడానికి అంతా రెడీ చేశారు. ప్లస్ మధ్యలో చెట్టు నరికేసినట్లుంది. ఏ రీజన్‌తో నరికేసి ఉంటారు? ఏమన్నా ఐడియా ఉందా మీకు? చెట్టు బానే ఉండేదండి. మొదల్లో కొంచెం చెదల్లా పట్టేసేసి ఉంది. దాన్నేంటంటే పైపైన పొర తీసి కొంచెం క్లీన్ చేస్తే సరిపోయేది. వాళ్ళేం చేశారు, అంత పనెందుకు తీసుకోవడం అని చెప్పేసి చెట్టు మొదలకి తీసేశారు ఏకంగా. అసలు చాలా పెద్ద చెట్టు ఇది. ఇది బల్ల చేయడానికి కారణం కూడా ఏంటంటే, మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు కదా! వాళ్ళేంటంటే లోపల పాపం కూర్చున్న ప్లేస్ లేని వాళ్ళు, కొంచెం ఇక్కడైతే లోపల చల్లగా ఉంటదని ఇటు వచ్చేసేసి ఇక్కడ కూర్చొని భోజనాలు చేయడం గాని, కొంచెం రెస్ట్ తీసుకోవడం గాని, సేద తీయడం గాని చేసేవాళ్ళు. మార్నింగ్ పూట కూడా వాకింగ్ చేసేవాళ్ళు ఇలా కూర్చుంటే చాలా బాగుండేది. ఒక వేరే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తుంటారు. వాకింగ్ చేసేవాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటుంటారు. సాయంత్రం పూటలో కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకుంటే అటు బాగుండేది. అలాంటి దాన్ని పెద్ద చెట్టు, చాలా మంచి చెట్టు, పెద్ద చెట్టు ఇది బాగుండేది. ఆ చెట్టుని నరికేసిన చెట్టే. దానికది పడిపోయింది కాదది. బానే ఉండేది. కొంచెం చెట్టు మొదల్లో కొంచెం పాడైంది. చూడండి. నరికేసిన చెట్టే. అవును. మొదల్లో కొంచెం ఇలా పోయింది మేడం. ఇలా పోతే ఇవన్నీ తీసేసి కొంచెం తీసి సరిపోయేది. ఓకే. దానికి చెట్టే తీసేసారు ఏకంగా వాళ్ళు. అడిగేవాళ్ళు లేరు. ఈ చెట్టు ఒకటి, ఆ చెట్టు ఒకటి చూడండి అన్ని. ఆ చెట్టు పెరగాలంటే కనీసం 4, 5 సంవత్సరాలు పడుతుంది. 5, 6 సంవత్సరాలు పడుతుంది ఆ చెట్టు పెరగాలంటే. ఆ చెట్టు పెరగాలంటే 5, 6 సంవత్సరాలు పడుతుంది. అదే ఆ చెట్టు నేడిస్తే ఎంత బాగుంటది. అలాంటి వాటిని పట్టించుకోకుండా గ్రీనరీ అనేది నాశనం చేశారు మొత్తం అంతా. ఇప్పటికైనా ఇప్పుడు పాత గవర్నమెంట్ నుంచి వదిలేసి కొత్త గవర్నమెంట్ అయినా సరే ఇలాంటి వాటిని పట్టించుకుని, ఇవి ఆక్సిజన్ అండి. మనం ఇప్పుడు ఆక్సిజన్ ని కొనుక్కుంటున్నాం. ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం. అలా కాకుండా ఇది ఫ్రీగా వచ్చి మన ప్రకృతి ద్వారా వచ్చే ఈ చెట్లు ఆక్సిజన్ ఇది. వీటినన్నా శుభ్రంగా బాగు చేస్తే వాకింగ్ చేసే వాళ్ళకి కానీ, రెగ్యులర్ గా తిరిగే వాళ్ళు కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. వర్షం పడుతుందండి. వర్షం పడితే మేము గబికిన పెద్ద చెట్టు ఎక్కడ నుంచి దాని కింద నుంచుంటాం వచ్చి. ఇటు వెళ్ళేవాళ్ళం డైలీ. అదే చెట్లు లేదనుకోండి ఏం చేస్తాం, వర్షం తడిసిపోతుంటాం. కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ అని వాటి మీద దృష్టి పెట్టి, కొంచెం పర్యావరణం ఇప్పుడు శాఖ మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఆయనైనా కొంచెం దృష్టి పెట్టండి వాటి మీద. ఇలాంటివన్నీ మంచిగా చేస్తారని మేము కోరుకుంటున్నాం. సో చూసాం కదా, డైలీ ఇటువైపు నుంచి వెళ్ళేవాళ్ళు, ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు, వాకింగ్ చేయడం కానీ, లేదా ఏదైనా పనిలో రెస్ట్ దొరికితే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. దీన్ని కొంచెం ఇంకాస్త డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అన్నారు. అలాగే ఇంకొక చాలా వ్యాలిడ్ పాయింట్ అది. కొంతమంది ఏదైనా ఫోటోషూట్, మ్యారేజెస్ కానివ్వండి, చిన్నపిల్లల బర్త్డేస్ కానివ్వండి, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అలా తీసే వాళ్ళకి కొంచెం బయట ఎక్కడైనా చేయాలన్నా, స్టూడియోస్ అలా వెతుక్కోవాలన్నా కొంచెం ఎక్స్పెన్సివ్. వాళ్ళకి ఇది లొకేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడేదండి. అప్పట్లో బాగా ఇవి షూట్స్ అనేవి జరిగేవి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ లేకుండా అయిపోయింది. వాళ్ళకు ఉపయోగకరంగా మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి, అలాగే ఇటువైపు నుంచి వెళ్ళి పనిలో కొంచెం రెస్ట్ దొరికి ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి వచ్చే వాళ్ళకి ఉపయోగకరంగా చేస్తారని ఆశిస్తామని అంటున్నారు. ఈ పార్క్ ని ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తుందని, ఈ చెట్లకున్న బొమ్మలు కానివ్వండి, ఆ కలర్స్ ఎలా అయితే పోయాయో, కొన్ని చెట్లు ఎలా అయితే పాడయ్యాయో వాటన్నిటిని మళ్ళీ సరిచేసి పూర్వ వైభవం ఈ పార్క్ కి తీసుకొస్తారని మనందరం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.